గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఘాట్ల అభివృద్ధిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కొవ్వూరు వైపు గోదావరి ఘాట్లను కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహ కిషోర్, జేసీవై మేఘా స్వరూప్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ కమ్ రైలు వంతెన, స్పెక్ లేఅవుట్, గోష్పాద ఘాట్, సుబ్రహ్మణ్య స్వామి ఘాట్, వెంట ప్రధాన ఘాట్, భక్తాంజనేయ ఘాట్, కృష్ణ చైతన్య ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలకి 14 నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పటి నుంచి కొవ్వూరు డివిజన్ పరిధిలో అన్ని గుర్తింపు ఘాట్లను అందుబాటులోకి తీసుకుని రావడంపై తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గోష్పాద ఘాట్ పరిధిలో సుమారు 304 మీటర్ల మేర ఉన్న ఘాట్లను అనుసంధానం చేసి 5 ఘాట్లను ఒకే ఘాట్గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ భక్తుల భద్రతా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నది మధ్యలోకి వెళ్లకుండా బ్యారికేడ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం అత్యంత అవసరమన్నారు. ఇరిగేషన్ ఈఈ జి శ్రీనివాసరావు, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ దేవకుమార్, మున్సిపల్ ఏఈ పి సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.